ఓం శ్రీచక్రవాసిన్యై నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ భవాని భావనా గమ్య. భవాని ఈ నామం చాలా పవిత్రమైనటువంటిది, మహాశక్తివంతమైనటువంటిది. ఈ నామం భవాని అంటే చాలా చక్కగా ఇలా చెప్తున్నారు. భవమునకు కారణమైనటువంటిది, భవబంధనాలను విచ్ఛేదం చేసేటువంటిది, భవబంధనాలన్నింటినీ దగ్ధం చేసి భవమును దాటించి మోక్షాన్ని ప్రసాదించినటువంటిది భవాని. ఈ భవాని అంబా భవాని, దుర్గా భవాని, లలితా భవాని. భవాని అని పిలిస్తేనే చాలు, కేవలం భవాని అంటేనే చాలు, ఆ భవాని హృదయం కరిగిపోతుంది. భవాని భుజంగ ప్రయాత స్తోత్రమునని ఒక అద్భుత స్తోత్రం ఉంది. ఇది ఆది శంకరాచార్యులు వారు రచించారు. ఈ శ్లోకంలో ఇలా చెప్తారు: భవాని 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 త్రివారం. 3 సార్లు భవాని 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 అని అమ్మా నిన్ను పిలిస్తేనే చాలు, శోకం, మోహం, దుఃఖం, కామం, క్రోధం అన్నీ తొలగిపోతాయి. నీ యొక్క అఖండమైనటువంటి దివ్య ప్రేమ లభిస్తుంది. నీ అనుగ్రహం లభించడం కంటే గొప్పదైనటువంటి సంపద మరి భక్తునికి ఏం కావాలమ్మా అంటూ ఈ భుజంగ ప్రయాత స్తోత్రంలో భవానీదేవిని గురించి శంకరాచార్యులు వారు కీర్తిస్తారు. భవానీదేవి అంటే ఇక్కడ లలితా భవానీదేవిని గురించే కీర్తిస్తూ ఉన్నారు. భవం మహాదేవం సంసారం కామం వా అనయతి జీవయతీతి భవానీ. చాలా చక్కగా వర్ణించారు. భవాని అంటే ఎవరు అంటే భవుని యొక్క ఇల్లాలు, స్థానేశ్వరం అన్నటువంటి పీఠమునందు ఉన్నటువంటి శక్తి ఈ భవాని. ఈ భవాని దుర్గా భవాని, లలితా భవాని, అంబా భవాని, ఇన్ని నామాలతో కీర్తించబడుతున్నటువంటి ఈ భవాని భవమునకు కారకురాలు. కోటి కోటి జన్మలు ఎత్తినటువంటి మానవులకు సంసారానికి కావలసినటువంటి సర్వాన్ని సమకూర్చేటువంటి కన్న తల్లి అని చెప్తున్నారు. ఒక జన్మకు ఏమేమి అవసరమై ఉన్నాయో అటువంటి అవసరాలన్నింటినీ తీర్చేటువంటి తల్లి. భవము అంటే అజ్ఞానానికి కారణమైనటువంటిది, కోరికలని కూడా వస్తుంది. మన్మధుడు అని కూడా ఒక అర్థం వస్తుంది. ఇన్ని అర్థాలతో ఉన్నటువంటిది ఈ భవానీదేవి యొక్క దివ్యనామం. లలితాంబిక పంచరత్నాలలో జగన్మాతను గురించి ఇలాగా ప్రార్థిస్తున్నారు. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం మృదుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాడ్యం మందస్మితం మృగమధోజ్వల పాలదేశం. ప్రాతకాలంలో జగన్మాతను స్మరిస్తూ ఉన్నాను అంటూ ఈ చక్కని శ్లోకంలో జగదంబ యొక్క వదనార విందాన్ని స్మరించేటువంటిది ఈ శ్లోకం. స్మరించడము అన్నదానికి చాలా చక్కని అర్థం ఉంది. ఒక విషయాన్ని గురించి మనకు ముందే ఎరుక అయి ఉన్నప్పుడు, దాని గురించినటువంటి జ్ఞానం మనకు ఉన్నప్పుడు, ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని గురించి పదే పదే స్మరించడాన్ని స్తోత్రము అంటున్నారు. ఆ స్మరణం వలన, ఆ స్తోత్ర పఠనం వలన మానవుని అంతరంగంలో భక్తి మరింత జాజ్వల్యమానమవుతుంది. తల్లి ఉన్నది అన్నటువంటిది ముందే ఎరుకై ఉన్నది. దీనికి సంబంధించినటువంటి జ్ఞానం మానవునికి ముందే ఉన్నది. ఎలా ఉన్నది? సముద్రాల వంటి కోట్ల కోట్ల జన్మల సంసారాలన్నిటినీ అమ్మయే వెనక ఉండి అనుగ్రహించి ఇన్ని జన్మలు ప్రసాదించింది. ఇన్ని కోట్ల జన్మలలో ప్రతి జన్మలో అన్నాన్ని పెట్టి ఆదరించి
అన్ని అవసరాలను తీర్చి కన్న తల్లి అయి కాపాడింది. వీటన్నిటికీ కారణం కనుకనే అమ్మకు భవానీ అన్నటువంటి నామం. అందువలన ఏదో ఒక జన్మలో ఈ భవానీని గురించి విని ఉన్నందువలనో, జపించినందువలనో, పూజించినందువలనో ఈ జన్మలో ఆ లలితా భవానీ దేవికి సంబంధించినటువంటి ప్రార్థన, పూజ, నామ సంకీర్తనం ఇలాంటివి చేసే మహాభాగ్యం మానవులకు లభించింది. అందుకనే ఇక్కడ ఈ ప్రాతస్మరామి లలితా వదనారవిందం, నేను స్మరిస్తూ ఉన్నాను. ప్రాతకాలంలో లేచి నేను ప్రాపంచికమైనటువంటి విషయాలను గురించి స్మరించకుండా ఏ జగజ్జనని కోట్ల 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 జన్మ జలధులకు, కోట్లాది సంసారాలకు ఇన్ని జన్మలు ఎత్తేందుకు నాకు జన్మను ప్రసాదించి ఉన్నదో, ఎప్పుడో ఏదో జన్మలో నాకు తల్లితో కలిగినటువంటి దివ్యమైనటువంటి అనుబంధం వలన ఈ జన్మలో దానిని స్మరిస్తూ ఉన్నాను. తల్లి యొక్క దివ్యమైనటువంటి వదనార విందాన్ని ప్రాతకాలంలో స్మరిస్తూ ఉన్నాను. ఆ స్మరణ నా హృదయాన్ని పవిత్రీకరించునుగాక అంటూ వాగ్భవకూటానికి సంబంధించినటువంటిది ఈ మంత్రరాజం ప్రాతకాలంలో స్మరించడం చేత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలుగుతుంది. చతుర్వేదాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కేవలం ఈ యొక్క శ్లోకం మాత్రమే. అటువంటిది లలితా భవానీదేవి యొక్క స్మరణం. జీవస్వరూపమై జీవులకు అవసరమైనటువంటి సర్వ అమృతత్వాలను, సకల ఆనందాలను, సకల శుభాలను, సకల మంగళాలను ప్రసాదించేటువంటిది ఈ భవానీదేవి. భవుని యొక్క ఇల్లాలు, ఆ శివకామేశ్వరుని యొక్క వామాంక భాగంలో విరాజిల్లేటువంటి చల్లని తల్లి. ఈ శివులిద్దరూ భక్తుల యొక్క హృదయ పీఠంలో నిత్యము నిరంతరం వసించాలంటూ భక్తుడు ఈ జన్మలో తల్లిని వేడుకుంటాడు. ఈ జన్మలో అతని ప్రధానమైన కోరిక తల్లి మాత్రమే. తక్కిన కోరికలన్నీ కూడా అవన్నీ కూడా ప్రాపంచికములైనటువంటివి. భవానీ యొక్క అనుగ్రహమే ప్రధానము అంటూ శంకరాచార్యుల వారు ఇక్కడ చక్కగా ఇలా చెప్తూ ఉన్నారు. వందే మాతరం అంబికా భగవతీ, వందే మాతరం అంబికా భగవతీ, వాణీ రమా సేవితా, వందే మాతరం అంబికా భగవతీ, లలితాంబికా భగవతీ, వాణీ రమా సేవితా, కళ్యాణీం కమనీయ కల్పలతికాం, కళ్యాణీం కమనీయ కల్పలతికాం, కైలాసనాథ ప్రియాం, కళ్యాణీం కమనీయ కల్పలతికాం, కైలాసనాథ ప్రియాం. చాలా చక్కగా వర్ణించారు ఈ భవానీదేవి. కుండలిని స్వరూపమై మహాకైలాసనాథుడైనటువంటి మహాకామేశ్వరుని యొక్క వామాంక భాగంలో ఆసీనురాలై తన యొక్క దివ్యమైనటువంటి చరణ యుగళం నుంచి అమృతపు వర్షాన్ని కురిపించేటువంటిది, భవము నుంచి రక్షించేటువంటి తల్లిగా ఈ చక్కని శ్లోకంలో అటువైపు ఇటువైపు మహాసరస్వతి, మహాలక్ష్మీదేవులు సేవిస్తూ ఉండగా విరాజిల్లేటువంటిది లలితా భవానీదేవి. శ్రీ పెనుసిల క్షేత్రంలో మణిద్వీప మహామందిరంలో కోటి సూర్య ప్రకాశమాన స్వరూపమై ఈ లలితా భవానీదేవి విరాజిల్లుతూ ఉన్నది. వాణీ రమా సేవితాం. ఒక వంక మహాలక్ష్మీదేవి, మరి ఒక వంక మహాసరస్వతీదేవి విరాజిల్లుతూ తనను సంసేవిస్తుండగా జగదంబ బ్రహ్మాండ కోట్లన్నిటికీ నాయకురాలైనటువంటి తల్లి, సకల శక్తిపీఠాలలో ఉన్నటువంటి సకల దేవీ దేవతలందరి యొక్క స్వరూపమైనటువంటిది శ్రీ లలితా భవానీదేవి. అఖండమైనటువంటి శక్తి స్వరూపమై, శాంత స్వరూపమై, భక్త కల్పలతికయై విరాజిల్లుతూ ఉన్నది. అమ్మ యొక్క చరణ పద్మాలను దర్శించినటువంటి నేత్రాలే కదా దివ్య నేత్రాలు. అమ్మ యొక్క దివ్యమైనటువంటి సేవకు అంకితమైనటువంటి జీవితమే కదా నిజమైన జీవితం. తనువు, మనస్సు, సర్వస్వాన్ని అమ్మకు సమర్పించి
ఎవరైతే పరమ పరిపూర్ణమైనటువంటి భక్తితో శరణాగతి భావనతో ఆ లలితాంబికకు అంకితమవుతారో వారి జన్మ ధన్యమవుతుంది. ఈ శక్తిపీఠంలో శ్రీ లలితా భవానీదేవి యొక్క పాద కమలం కింద శ్రీచక్రం ప్రతిష్ఠితమై ఉన్నది. ఈ శ్రీచక్రం మహాశక్తి సమన్వితమైనది. దర్శన మాత్రం చేతనే లలితా భవానీదేవి కోట్ల కోట్ల జన్మల అఘములు అంటే పాతకముల కొండలను పరిహారం చేసి మానవులకు అద్భుతమైన శాంతిని, ఆనందాన్ని, బ్రహ్మజ్ఞాన సిద్ధిని, అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తున్నది. నవరాత్రులలో దీక్ష వహించి ఎవరైతే లలితా భవానీదేవిని పూజిస్తారో వారికి ఇది చివరి జన్మ అవుతుంది. మరు జన్మ ఉండబోదు. లలితా భవానీదేవిని శ్రీచక్రంలో పూజించినటువంటి వారికి మోక్షం కరతలామలకం. సకల కోట్ల మహాపాతకాలను పరిహారం చేసేది శ్రీచక్ర దివ్యమైనటువంటి దర్శనం. లలితాంబికాలంటూ స్మరించినంతనే ఆ స్మరణం చేతనే హృదయం, శరీరంలో ప్రతి కణకణము పావనమై అంతరంగం అమ్మకు సహస్రార కమలమవుతుంది. ఆ సహస్రార కమలంలో ఆ భవానీలిద్దరూ తప్ప మరెవ్వరూ ఉండేందుకు వీలే ఉండదు. అటువంటి దివ్యమైనటువంటి వరాన్ని ప్రసాదించేదే శ్రీ లలితా భవానీదేవి యొక్క దివ్య శక్తిపీఠం. పెనుసుల క్షేత్రం మీ అందరి యొక్క మాతృస్థానం. తల్లిని ఆ పీఠంలో దర్శించి పూజించినటువంటి వారికి జన్మ లేదు. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని అన్నటువంటి దివ్యనామం కలిగినటువంటి ఈ లలితా భవాని అన్ని కర్మలను దగ్ధం చేసి అంతరంగాన్ని పరిపూర్ణమైనటువంటి ఆనందంతో, శాంతితో నింపివేస్తుంది. అందువలన నవరాత్రి పండుగలప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ 10 దినాలు పూర్తిగా మౌనాన్ని వహించి లలితా భవానీదేవి యొక్క దీక్షను గ్రహించి పరిపూర్ణమైనటువంటి భక్తితో త్రికాలాల్లో పూజను అనరించి దేవి ప్రసాదం మాత్రం స్వీకరించి మిక్కిలి నిష్ఠతో, మిక్కిలి భక్తితో, అనన్యమైనటువంటి మాతృప్రేమతో అమ్మను సేవించేందుకు మీరందరూ ఇక్కడికి తరలి రావాలని నేను మీ కన్నతల్లిగా కోరుకుంటూ ఉన్నాను. ఆదిశంకరాచార్యులు వారు ఈ లలితా భవానీని గురించి అపురూపమైనటువంటి ఒక చక్కని శ్లోకాన్ని సౌందర్య లహరిలో మనకు ప్రసాదించి ఉన్నారు. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కదయతి భవాని త్వం ఇతి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఈ కమనీయ శ్లోకం చాలా అద్భుతమై అమ్మ యొక్క దయాంతరంగాన్ని మనకు తెలియచేస్తుంది. ఒక కుమారుడు ఆ లలితా భవానీదేవిని ప్రార్థిస్తూ భవానీ త్వం అంటూ ఉన్నాడు. అమ్మా తల్లి, నీవు నన్ను అనుగ్రహించాలి, నన్ను ఒక్కసారి వీక్షించాలి అని ప్రార్థించాలనుకుంటాడు. కానీ ఇంత పెద్ద మాటలను అతడు పలకలేక భవానీ త్వం అంటూ ఆగిపోయాడు. త్వం అన్నటువంటిది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికంలో అద్వైత భావనను కలిగించేటువంటి మంత్రరాజ్యం. అందువల్ల ఇక్కడ లలితా భవానీదేవి దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఏ కన్న తల్లిని ముక్కోటి దేవతలందరూ సంసేవిస్తూ వారి కిరీటాలలో ఉన్నటువంటి దివ్య మణులతో నీరాజనాలు సమర్పిస్తూ ఉంటారో, అనగా జగన్మాత యొక్క పాదపద్మాల సన్నిధానంలో ముక్కోటి దేవతల యొక్క కిరీటాలలోని కాంతులు జగన్మాత పాదపద్మాలకు నీరాజనాలను పట్టుతూ దేదీప్యమానంగా ఆ పాద పంకజాలను ప్రకాశింపచేస్తూ ఉన్నాయి. ఆ పాదపద్మాలు స్వయం ప్రకాశాలు. కోట్ల సూర్యులకు, కోట్ల బ్రహ్మాండాలకు వెలుగునిచ్చేటువంటి పాదాలకు తమ కిరీటాలలో ఉన్నటువంటి మణులతో వారందరూ హారతులను పట్టుతూ ఉన్నారు.
చాలా అద్భుతమైనటువంటి భావనతో ఈ శ్లోకాన్ని రచించి అమ్మా భవాని అంటేనే దిశసి నిజ సాయుధ్య పదవి, సాయుధ్య పదవిని ప్రసాదించేటువంటి కరుణాంతరంగిణి ఆ లలితా భవాని అంటూ ఈ చక్కని శ్లోకంలో భవానీ హృదయాన్ని వర్ణించారు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం మీరు పాటించిన, లలితా భవానీ దేవి యొక్క పంచరత్న స్తోత్రం మీరు పఠించిన, లలితాంబికాదేవి యొక్క సహస్రనామాలను మీరు పఠించిన, లలితాంబికాదేవి యొక్క శ్రీచక్రాన్ని మీరు పూజించిన, లలితాంబికాదేవి యొక్క మంత్రరాజాన్ని మీరు జపించిన మీకు తల్లి ముక్తస్థితిని, జీవన్ముక్త స్థితిని ప్రసాదిస్తుంది. అమ్మను పూజించే వారి హృదయాలలో ప్రాపంచికమైనటువంటి ఇచ్ఛలను, ప్రాపంచికమైనటువంటి భోగభాగ్యాల మీద ఆశలను తల్లి ఉంచదు. వాటన్నిటి నుంచి విముక్తిని ప్రసాదించేటువంటి భవనాశిని ఈ భవాని. అందువలన స్థాణేశ్వరం అన్నటువంటి పీఠంలో ఉన్నటువంటి తల్లి అంటే తాను స్థాణువై భక్తుని అంతరంగాన్ని పీఠంగా చేసుకొని అక్కడ కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి వెలుగుతో విరాజిల్లేటువంటి తల్లి, త్వమేవాహం అన్నటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి ఈ లలితా భవానీదేవి. ప్రాతస్మరామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. ఏ తల్లి యొక్క పాదపద్మాలలో పద్మము, అంకుశము, సుదర్శనము ఇటువంటి మంగళకరమైనటువంటి చిహ్నాలను కలిగి ఉన్నదో, ఏ తల్లి యొక్క పాదపద్మాలకు చక్కగా పసుపు పూసి అందమైనటువంటి లాక్షారసంతో లత్తుకతో సుందరమైనటువంటి జగజ్జనని యొక్క పాదాలకు పారాణిని పెట్టి సుందరమైనటువంటి బంగారపు మువ్వలతో అనేక రకాలైనటువంటి మాణిక్యాలతో దగద్ధాయమానంగా వెలుగొందేటువంటి దివ్య ఆభరణాల కాంతులతో ఏ దేవీ పాదపద్మాలు విరాజిల్లుతూ ఉంటాయో ప్రాతస్మరామి లలిత చరణారవిందం. ఆ లలితా భవానీ దేవి యొక్క శ్రీచరణార విందాలకు నమస్కరిస్తూ ఉన్నాము. మా సకల కోట్ల కోట్ల జన్మల మహాపాతకాలను తల్లి భస్మీభూతమనరించి మాకు జీవన్ముక్త స్థితిని ప్రసాదించునుగాక. సకల కర్మలను దగ్ధమనరించి జ్ఞాన ప్రసాదాన్ని అనుగ్రహించునుగాక. తన చల్లని నీడలో ఏ విధమైనటువంటి అశాంతి, ఏ విధమైనటువంటి క్లేశములు లేని నిర్మలాంతఃకరణంతో నిరంతరము ప్రతి గుండె చప్పుడుతో తల్లి యొక్క పావనమైనటువంటి చరణారవింద స్మరణంలో అద్భుతమైనటువంటి యోగ సామ్రాజ్యంలోనికి ప్రవేశించి భవాభవులిద్దరూ ఏ సహస్రార కమలంలో విహరిస్తూ ఉంటారో ఆ సహస్రార కమలానికి వెళ్ళి చేరి బ్రహ్మానంద సుఖాన్ని అనుభవింతుముగాక అంటూ ఆ భక్తులను అనుగ్రహించే విధంగా చక్కగా ఈ భవానీ అన్నటువంటి మంత్రంలో ఓ భవానీ త్వం అనగానే సాయుధ్య పదవిని ప్రసాదించేటువంటి తల్లి ప్రతినిత్యం లలితా సహస్రనామాలను 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల నుంచి ప్రతినిత్యం మేము పారాయణం చేస్తూ ఉంటామని నాతో ఎందరో చెప్తూ ఉంటారు. మీ అందరికీ అమ్మ మరి ఎటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని, కరుణను ప్రసాదిస్తుందో మాటలతో వర్ణించలేం. ఈ సంవత్సరం నవరాత్రులలో లలితా భవానీ దేవి యొక్క దివ్యమైనటువంటి దీక్షను పొంది అందరం ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో చేయి పట్టుకొని ముందుకు సాగుదాం. పరమపావనమైనటువంటి అమ్మ స్మరణతో మన జీవితాలు పునీతమగునుగాక, విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.